గాయపడే సినిమా విషయానికి వద్దాం. కరెక్ట్ టైంలో దింపుతున్నారేమో కదా! నేను అదే అంటున్నాను. ఐ థింక్ ట్రంప్ మా సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు అనుకోకుండా. అది ఏ ముహూర్తానికి కశ్యప్ శ్రీనివాస్ బ్లాంక్ పేపర్ మీద పెన్ను పెట్టినాడో గాని, వరల్డ్ వార్ 3 అయ్యే సిట్యుయేషన్‌కి మనం వచ్చి ఈ సినిమా రిలీజ్ అయితుంది. పొరపాటున రేపేమైనా అయితే నన్నైతే కొట్టారు కదా జనాలని చెప్తున్నాను. నాకు యూఎస్ వీసా దొరకకపోవచ్చేమో సినిమా తర్వాత. చాలా జరగొచ్చు గానీ, అదేదో కరెక్ట్ ముహూర్తానికే కశ్యప్ శ్రీనివాస్ మొదలుపెట్టినాడు సార్ సినిమాకి. మీరు ప్రమోషన్ స్టార్ట్ చేయడమే చాలా ఫన్నీ వేలో స్టార్ట్ చేస్తారు. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి అది అవును. చాలా మంది నిజం అనుకున్నారు. అవును. నా చుట్టాలు కూడా నిజం అనుకోని, "అరే! నాకు చెప్పేది ఉండే కదరా! నువ్వేం చేస్తారా? యూఎస్‌కి నీ అమ్మ ట్రంపే డిపోర్ట్ చేస్తా." ఇది ప్రమోషన్ ఏమనుకోకండి అని చాలా చెప్పాల్సొచ్చింది గానీ, నేను ముందే చెప్పిన, "ఈ ప్రమోషన్ వద్దు. నన్ను చెప్పు తీసుకొని కొడతారు అందరూ" అని. బట్ లక్కీలీ ఇట్ వెంట్ గుడ్ అండ్ పీపుల్ నో అబౌట్ ద ఫిల్మ్. ఇంతకీ యూఎస్ వీసా ఉంది కదా మనకి. ఉండే సార్ ఎక్స్‌పైర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే ఆస్కారం కూడా లేనట్టుంది నాకు. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళ వీసా కథలు వింటుంటే చాలా. హ్మ్. వాడెవడో నా ఫ్రెండ్ ఒకడున్నాడు. పేరు చెప్తాడు, చెప్పు తీసుకొని కొడతాడు. హీ కెన్ లీగల్లీ సూ మీ ఆల్సో. మళ్ళీ డిఫమేషన్ కేస్ ఎందుకు నాకని. వాడు ఛాన్సార్లు రిజెక్ట్ అయింది. అయితే ఏందిరా అసలు? ఎందుకు రిజెక్ట్ అయితుంది? నీ ఏం తక్కువ? అది ఇది అని ఒక చాయ్ కేఫ్‌లో కూర్చొని చూస్తే, వాడు అఫీషియల్‌గా అక్కడ రాసిన ఈమెయిల్ స్టిల్ అలోన్ 16@yahoo.com. ఇదేందిరా? ఇది యూఎస్ వీసా నేనే రిజెక్ట్ చేస్తా కదరా! మెయిల్ ఐడీ. సో అట్లాంటి సిల్లీ మిస్టేక్స్ అక్కడ పోయి తెల్లతోళ్ళు చూడంగానే మనం ఇట్లా అదిరిపోయి వచ్చిరాని ఉన్న ఇంగ్లీష్ కూడా విండో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎన్నో ఫన్నీ సిచ్యువేషన్స్ జరిగినాయి. వాడి ఫోటో కాకుండా వాళ్ళ ఫాదర్ ఫోటో అటాచ్ చేసి బై మిస్టేక్ అట్లా చాలా అయినాయి. హిలేరియస్ ఎపిసోడ్స్ జరిగినాయి. సో ఐ థింక్ ఇట్స్ వెరీ రెలెవెంట్. అవన్నీ సినిమాలో ఏమైనా వాడుకునే లేదు, నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అవి. కశ్యప్కి జరిగిన ఇన్సిడెంట్స్ వాడుకున్నాడు. దే ఆర్ ఫన్నీయర్. దే ఆర్ డెఫినెట్లీ ఫన్నీయర్. ఇన్ఫాక్ట్ ఒక చాలా సీన్స్ లో ఆయనకి జరిగిన వాస్తవాలు హీ పుట్ ఇట్ అక్రాస్ వెరీ వెల్. కశ్యప్ కూడా యాక్ట్ చేసినట్టున్నది ఈ సినిమాలో. యాక్ట్ చేస్తాం. హీ రియలైజ్ అబ్బా నువ్వు ఈఎంఐలు కడుతున్నావా, నేను కడతా అని చెప్పేసి దుంకినాడు. కశ్యప్ లాంటి అదే యంగ్స్టర్స్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా రీచెక్ చేసుకుంటూ ఉంటారా మీ సెల్ఫ్? మనం ఎక్కడ ఉన్నాం, ఏ ప్లేస్లో ఉన్నాం? కాన్స్టెంట్లీ. నాకు తెలిసి కశ్యప్ అంత యంగ్ కాకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. మరి నేను పొరపాటు చేస్తానేమో నాకు తెలియదు కానీ, ఐ లుక్ ఎట్ సాయి మార్తాండ్, ఫార్ షూర్ ఐఎమ్ కాన్స్టెంట్లీ చెకింగ్. అండ్ ఇప్పుడు సాయి మార్తాండ్ వర్క్ కానీ మన ఆదిత్య హాసన్ వర్క్ చూసినా కానీ ఐఎమ్ కాన్స్టెంట్లీ ఫస్ట్ థింగ్ వచ్చేసి భయం కంటే ఎక్కువ ఐ హ్యావ్ అబ్సల్యూట్ అప్రిసియేషన్ ఫర్ ద ఆర్ట్ ఫామ్. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఆనెస్ట్లీ. ఎందుకు అంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ రెప్లికేట్ దేర్ వర్క్ అగైన్ బికాస్ ఇట్స్ అ టైమ్ అండ్ ప్లేస్ అండ్ దే విల్ బీ డిఫరెంట్ ఇన్ అనదర్ 5 to 10 years and that's the beauty of things. We are evolving constantly. But do I want to go back to Pelli Choopulu? No, I want to evolve. So I don't want to go back and constantly do something that worked. I think it will never work like that. I'm only going forward. And నా ఏజ్కి తగ్గట్టు నా ఎక్స్పీరియన్సెస్ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ ఇష్యూస్, ఐ విల్ బి టాకింగ్ అబౌట్ కమింగ్ ఆఫ్ ఏజ్. థిమాటిక్గా ఒక ఏజ్కి తగ్గట్టు థీమ్సే నేను డిస్కవర్ చేస్తాను. దానికి నేను ఆనెస్ట్ ఉందాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ నేను ఇప్పుడు ఊడిపోయిన జుట్టుకి విగ్ వేసుకొని బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ యూత్ అవుదామంటే నా వల్ల కాదు. అందుకేనా ఫెయిల్ అవుతుంది. 2 లాంటి సినిమా ఆలోచించట్లే? పెళ్లి చూపులు వెనక్కి వెళ్ళాలేమో. పెళ్లి చూపులు 2 not at all. See, thematically I will always move on, but the world will be different. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, 1 ఏదైతే ఉందో when they are working as 4 individuals who are entering the industry, కానీ any 2 will be coming of age. సో పెళ్లి చూపులు 2 తీస్తే గానీ రామ్ కామ్ చేస్తే గానీ అప్పుడు ఆ కపుల్ మధ్యలో జరిగే డ్రామా గురించి నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది, అది చెప్పుకోవచ్చు నేను. సో దట్ విల్ బి ద థింగ్. కాబట్టి ఇట్ విల్ స్టిల్ బి ద సేమ్, వరల్డ్ సేమ్ ఉంటుంది, థీమ్స్ మారుతూ ఉంటాయి అంతే.